గౌరవనీయులు బోల రామాంజనేయులు గారికి, జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ విజయ్ కుమార్ గారికి, ఉప సర్పంచ్ సత్యనారాయణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న నాయకులందరికీ, వాళ్ళందరికంటే ముందుగా ఊరి పేరులో తీయదనం, జీవితం అంతా వ్యవసాయం, చదువుపై మమకారం నింపుకున్నటువంటి వట్టి చెరుకూరు గ్రామస్తులందరికీ కావట్లేదా? అదేవిధంగా నా గొంతు కూడా తగ్గినట్టుంది. ఒక్కొక్క అభిమానిని కూడగట్టి వైసీపీ ఆశలు కూలగొట్టినటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఎప్పటి నుంచో అంటే పొద్దు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు, క్షమించాలి. అంటే పొద్దున అమరావతి రైతులతో గంట మీటింగ్ పెడదామని పోతే 2.5 గంటలు అక్కడ మీటింగ్ అయింది. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి, వాళ్ళందరూ విని సాల్వ్ చేయడానికి టైం పట్టింది కాబట్టి లేటుగా వచ్చాం. రెండోది, వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ లేమెల్లపాడులో అనుకుంటా గ్రామంలో సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు చేసినటువంటి చెరువు చూశాను. చాలా అద్భుతంగా చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న చెరువుని మట్టి తీసి దీని కింద వస్తుందా? వట్టి చెరుకుల్లోనే మీ గ్రామస్తులే ఆ మట్టి వాడుకునే విధంగా చేసి ఒక అద్భుతంగా చెరువు తయారు చేశారు. మేము ఈ మధ్యనే వెంగళాయపాలెంలో ఇదే విధంగా 1,20,00,000 పెట్టి చుట్టూ చెట్లు నాటి వాకింగ్ ట్రాక్, బెంచెస్ వేసి ఓపెన్ జిమ్, పిల్లలకు ఆడుకునే విధంగా ఒక చెరువును తయారు చేశాం. దాదాపుగా అదే విధంగా ఉంది ఇది కూడా. కాబట్టి ఈ విధంగా మా సర్పంచ్ అయినటువంటి విజయ్ చెప్తా ఉన్నారు, కుర్రవాడు మంచివారని. మీరందరూ ఒకసారి చేతులు ఎత్తండి. ఆయన బాగా చేస్తున్నాడా? చేయట్లేదు. వెరీ గుడ్. ఏదైనా ఆ చెరువు విషయం వరకు మాత్రం బాగా చేసినట్టు నాకు కనిపించింది. రెండోది, అంటే ఈ గ్రామంలో గత 50 సంవత్సరాలు అంతకు ముందు ఎప్పుడు పోటీ లేకుండా గెలిచేవాళ్ళంట మీరంతా. కాబట్టి అదే విధంగా మళ్ళీ ఏకగ్రీవంగా అయ్యే విధంగా చేసుకుంటే గ్రామాలకి చాలా ఎక్కువ నిధులు వస్తాయి. కాదే పెద్ద గ్రామం కాబట్టి కష్టం, సాధ్యమైతే చేయండి. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ జల్ జీవన్ మిషనే తీసుకున్నాం అనుకోండి. గత ప్రధానమంత్రి మోదీ గారు జల్ జీవన్ మిషన్ని మన రాష్ట్రానికి 14,000 కోట్ల రూపాయలు 2019-24 మధ్య మన రాష్ట్రానికి 14,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ రోజున ఒక 6 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఇచ్చుంటే 20,000 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ వచ్చేది. అయితే దాన్ని పట్టించుకోకుండా ఆయన అందులో కేవలం 2,000 కోట్ల రూపాయలు, అది కూడా రాయలసీమలో కొంత ప్రాంతానికి వాడి మిగిలినవన్నీ వాడకుండా పోతే ఆ 14,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు అయిపోయినాయి. పథకం కూడా ఎక్స్పైర్ అయిపోయింది. పథకం ఎక్స్పైర్ అయిపోతే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి, జల్ శక్తి మినిస్టర్ గారితో మాట్లాడి ఈ పథకాన్ని మన రాష్ట్రానికి ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు 60-40 60% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ డబ్బులు పెట్టి చేస్తే ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఆ 40 లక్షల రూపాయలతో మీకు కంప్లీట్ అయినటువంటి ఫిల్టర్ ట్యాంక్ అది. కాబట్టి ఒక్కొక్కసారి అంటే వట్టి చెరుకూరులో ఎప్పుడు తెలుగుదేశం గెలుస్తుంది. మీరు అద్భుతంగా చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని అంటలేదు. కానీ ఒక్కొక్కసారి తప్పు చేయటం వల్ల ఒక రాష్ట్రం ఎంత నష్టపోతుంది అనే దానికి ఈ జల్ జీవన్ మిషనే ఒక ఉదాహరణ అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రజల యాస్పిరేషన్స్ బాగా పెరిగిపోయినాయి. అయితే రాష్ట్రానికి ఆదాయం అంతగా పెరగటం లేదు, సంక్షేమ పథకాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక్క పెన్షన్లకే 35,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇస్తా ఉన్నారు. ప్రతి మనిషికి 4,000 రూపాయలు. వేరే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా
నెలకి 4,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. హైయెస్ట్ వేరే రాష్ట్రంలో 2,250 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000, అదేవిధంగా పూర్తిగా బెడ్ మీద ఉంటే 15,000 రూపాయలు. దీనికి ఒక్కదానికే 35,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి ఖర్చు అవుతా ఉంది. తల్లికి వందనం అని చెప్పి ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు, 2,000 స్కూల్ బాగు చేయడానికి, 13,000 డైరెక్ట్ గా అకౌంట్, దానికి 10,000 కోట్ల రూపాయల ఖర్చు. అన్నదాత సుఖీభావకి ఈ రోజున మొత్తం 6,000 మోదీ గారు ఇస్తుంటే మనం 14,000 కలిపి 20,000 రూపాయలు. ఈ విధంగా అన్నా క్యాంటీన్లు, ఫ్రీ బస్సు, ఫ్రీ సిలిండర్స్ ఇవన్నీ కలుపుకుంటే 65,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు అవుతోంది. రాష్ట్రంలో ఉండేటువంటి ఆదాయం మనం చూస్తా ఉంటే 2,40,000 కోట్ల రూపాయలు. 2,40,000 కోట్ల రూపాయల్లో 60,000 కోట్లు ఇదే అంటే 25% సంక్షేమ పథకాలకు ఈ రోజున వెళ్ళిపోతా ఉంది. 1,00,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు, పెన్షన్లకు వెళ్ళిపోతా ఉంది ఈ రోజున. అంటే మన రాష్ట్ర పరిస్థితి 1,60,000 కోట్లు, 60,000 దీనికి, 1,00,000 తీసుకుంటే ఇక్కడే అయిపోతా ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా చాలా ఉన్నాయి మనం చేయాల్సినటువంటి అభివృద్ధి పథకాలు. ఇవి ప్రజలు కూడా గమనించాలి. ఈ విధంగా సంక్షేమ పథకాలు కూడా ఇంపార్టెంట్, కష్టపడుతున్నారు. అయితే రాష్ట్రానికి ఆదాయం పెరగాలి. ఈ ఆదాయం పెరగడంలో భాగంగానే ఈ రోజున అమరావతిని డెవలప్ చేయాలనుకుంటా ఉంది. అమరావతిని ఫాస్ట్ గా డెవలప్ చేస్తే ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలు కనుక రాష్ట్రానికి వస్తే వాటి నుంచి ఆదాయం పెరుగుతుంది. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఉత్పత్తులు కానీ ఇవన్నీ. దీనికి తోడు జిఎస్టీ, మీరు చూస్తా ఉన్నారు, జిఎస్టీ అంతా తగ్గించారు కదా ఈ రోజున. జిఎస్టీ తగ్గించడం వల్ల మీకు తక్కువ ఖర్చు అవుతుంది. రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయల భారం దాని మీద కూడా పడతా ఉంది. కాబట్టి వచ్చే ఆదాయం తగ్గుతున్నా ఈ విధంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా స్కీమ్స్ ఉన్నాయి మనకి. ఆ స్కీమ్స్ అన్ని కనుక కరెక్ట్ గా, అంటే ప్రతి స్కీమ్ కి కూడా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మనం 40% మ్యాచ్ చేయాలి. ఈ డబ్బులు కనుక ఉంటే రోడ్లు కానీ, పేదవారికి గృహాలు కానీ, ఇలాంటి మంచినీటి పథకాలు కానీ, ఇలా ఎన్నో పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 60% డబ్బులతో మనం వాడుకోగలం. అయితే ఈ 40% మ్యాచ్ చేసే డబ్బు లేకపోవటం, ఇవన్నీ ఉండటం వల్ల రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు అందరూ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా రైతులకు భారం పడకూడదని చెప్పి ఈరోజు గత 2-3 సంవత్సరాలు, గత సంవత్సరం ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా రైతులకి ధాన్యం అంతా కొంటా ఉన్నారు. ఈ విధంగా ఈ రోజు మళ్ళీ ధాన్యం కొంటా ఉన్నారు. రైతులందరూ ఏంటంటే తుఫాను లేకపోతే ఇంకోటి వస్తుందని చెప్పి మీరు కంగారు పడి ప్రైవేట్ వ్యక్తులకి, దళారులకి అప్పచెప్తే మీ బలహీనతను కూడా ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుని వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. కాబట్టి తక్కువ రేటుకి. కాబట్టి మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళటం, 1-2 సార్లు కనుక్కొని ఏ విధంగా చేయాలో చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది. ఇందాక చెప్పారు ఆ బియ్యం కొంచెం ఇబ్బంది ఉంది కొనియాలని, తప్పనిసరిగా మనోహర్ గారితో మేము మాట్లాడతాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, గుంటూరు ఛానల్ ఉంది, గుంటూరు ఛానల్ కూడా 30-40 సంవత్సరాల కలం ఇది. దీనికి 11 విలేజెస్ లో మనకి ల్యాండ్ అక్విజిషన్ కావాలైతే 7 విలేజెస్ లో కంప్లీట్ చేశాం. కంప్లీట్ చేసి పాత కాంట్రాక్టర్ నే మాట్లాడి రేపు జనవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద శంకుస్థాపన చేసి జనవరి ఆఖరిలోనే ఏదో ఒక రోజున ఆ పని కూడా మొదలు పెడతాం గుంటూరు ఛానల్ అని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు నల్లమడ డ్రైన్ కూడా సమస్య ఉంది, అదంతా చేయాలంటే 500-600 కోట్లు. సో గ్రామాల్లో ఎక్కడ పోయినా రోడ్లు అడుగుతా ఉన్నారు, డ్రైన్లు అడుగుతా ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అవి చేయాలి. సంక్షేమ పథకాలు చేయకపోతే కొంతమంది గొడవ చేస్తా ఉన్నారు, జగనిచ్చారని. ఎవరిచ్చినా కూడా సంక్షేమ పథకాలు మన డబ్బే, అది ఎవరిచ్చినా కూడా. కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ రావాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలి అని నేను అందరికీ కోరుకుంటూ, నాకు వచ్చిన అవకాశం, మీరు అద్భుతమైన మెజారిటీ ఎప్పుడు వచ్చినా కూడా ఆప్యాయత, ఆనందం చూపించారు. ఈ రోజు కూడా పొద్దున్నే 3 గంటలకి లేచి మీరు అవన్నీ బాగా క్రియేటివ్ గా పూలతోటి మా పేర్లు రాశారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీరు చూపించినటువంటి ప్రేమ, మీరు గెలిపించినటువంటి ఓటు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేస్ట్ అవ్వదు. ప్రతి నిమిషం కూడా
ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కడున్నా గుంటూరులో ఉన్నా, ఈ గ్రామంలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా మీకోసం మంచి జరిగేయడం కోసమే తప్పనిసరిగా ప్రతి నిమిషం పోరాడతామని, సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేసినటువంటి గ్రామ నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.